బడ్జెట్‌లో మగవాళ్ళకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఆ ఎఫెక్ట్ వెంటనే కనిపిస్తుంది. బడ్జెట్‌లో పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యత ఇస్తూ దేశీయ తయారీని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కస్టమ్స్ డ్యూటీపై భారీగా కోతలు విధించింది. ఫలితంగా ఎలక్ట్రానిక్స్, విలువైన లోహాలు ధరలు తగ్గనున్నాయి. గత కొన్నేళ్లుగా నగలు, వజ్రాల ఎగుమతి వ్యాపారులు ప్రభుత్వానికి చేస్తున్న డిమాండ్ తాజా బడ్జెట్లో నెరవేరింది. బంగారంపై ఉన్న బేసిక్ కస్టమ్స్ డ్యూటీని ఈసారి బడ్జెట్లో తగ్గించారు. పుత్తడి, వెండి వస్తువులు, కస్టడీలపై కస్టమ్స్ డ్యూటీని 6% కుదించారు. ఇప్పటి వరకు బంగారం, వెండిపై 10% బీసీడీ ఉండగా దీన్ని 5% పరిమితం చేస్తున్నట్లు తెలిపారు. దీనికి అదనంగా విధిస్తున్న వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధి సుంకంని 5% నుంచి 1%కి పరిమితం చేశారు. ఇక ప్లాటినం, పల్లాడియం, ఓస్మియం, రుథేనియం, ఇరీడియంపై 15.4% నుంచి 6.4%కి తగ్గించారు. ఈ నిర్ణయంతో భారత్ నుంచి పుత్తడి ఆభరణాల ఎగుమతులు పెరుగుతాయని ఆశిస్తున్నారు. బడ్జెట్ ఎఫెక్ట్ అప్పుడే పసిడిపై పడింది. బడ్జెట్లో ఆర్థిక మంత్రి ప్రకటనతో బంగారం మార్కెట్లో ధరలు భారీగా పతనమయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర తులం 2,750 తగ్గి 10 గ్రాములకు 65,100 వద్ద ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర తులం 71,010 రూపాయలకి చేరింది. హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్స్ పసిడి ధర ఒక్క రోజులోనే 2,750 తగ్గి తులం 64,950కి చేరింది. కేవలం 6 రోజుల్లోనే తులం బంగారం 3,800 పతనమయ్యింది. ఇక 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ తులం 2,990 పతనమై ఇప్పుడు 70,860కి చేరింది. 24 క్యారెట్ల బంగారం ధర 6 రోజుల్లో ఏకంగా 4,140 తగ్గింది. వెండి ధర 3,500 తగ్గడంతో కేజీ వెండి ధర ఢిల్లీలో 88,000 వద్ద ఉంది. హైదరాబాద్ నగరంలో 3,500 తగ్గి కిలో వెండి ధర 92,500కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటుకు ఔన్స్కు $2,415కు చేరుకుంది. స్పాట్ సిల్వర్ రేటు $29.28 కొనసాగుతుంది. ఒక్క రోజులోనే గ్రాముకి 250 తగ్గడంతో బంగారం దుకాణానికి కొనుగోలుదారులు పరుగులు తీస్తున్నారు. మళ్లీ పెరుగుతాయేమో అని భావిస్తున్నారు. బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయమని నిపుణులు కూడా చెబుతున్నారు. బంగారం, వెండి ధరలు ప్రస్తుతం తగ్గినా భవిష్యత్తులో పెరుగుతాయని చెబుతున్నారు. డాలర్, రూపాయి మారకం విలువ, అమెరికా వడ్డీ రేట్ల పెంపు, భౌగోళిక రాజకీయ పరిణామాలు, చైనా ప్రభుత్వ నిర్ణయాలు వెరసి బంగారం ధరలు మళ్లీ పెరుగుతాయని చెబుతున్నారు. కాబట్టి ఇన్వెస్టర్లు ఈ సమయాన్ని పెట్టుబడులకు వినియోగించుకుంటే భవిష్యత్తులో బంగారం ధరలు పెరిగాక మంచి లాభాలు కళ్ళచూడొచ్చని అంటున్నారు.